అన్నదానం ఎక్కడ చేస్తే ఎంత పుణ్యం? సకల దానాల్లో శ్రేష్టమైనది, మహాఫలాన్ని ఇచ్చేది అన్నదానం. అది కూడా దేవాలయ ప్రాంగణంలో చేస్తే మహాశ్రేష్టాతి శ్రేష్టం. పుణ్యతీర్థాల్లో చేస్తే గత జన్మ తాలూకు పాపాలు నశిస్తాయి. యజ్ఞ యాగాదులు జరుగుతున్న ప్రదేశంలో అన్నదానం చేస్తే ఈ జన్మలో చేసిన పాపాలు సగం నశిస్తాయి. అన్నదాన కార్యక్రమాలు గల దేవాలయాలకి ధనరూపేణ అన్నదానం చేయటం వైకుంఠంలో కైలాసంలో అన్నదానం చేసిన ఫలం. అవయవ లోపాలు కలవారికి అన్నదానం చేస్తే 4 గింతల పుణ్యం. కనులు కనిపించని వారికి భోజనాన్ని పెడితే 90 మందికి పెట్టిన పుణ్యం. మూగవానికి భోజనం పెడితే 60 మందికి భోజనాన్ని పెట్టిన పుణ్యం. అనాథ పసిపిల్లలకు భోజనం పెడితే కుమారస్వామికి భోజనం పెట్టిన పుణ్యం. అనర్హులకు అనగా రెండో పెళ్లి చేసుకున్న స్త్రీకి పురుషునికి 10 మందిని తిట్టేవానికి భోజనం పెట్టడం వల్ల దాత తన పుణ్యాన్ని కోల్పోతాడని మనుధర్మశాస్త్రం సెలవిస్తోంది. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.